కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. తనకు పదవులపై ఆశ లేదని, మరోసారి ఎంపీ ఎమ్మెల్యే కావాలన్న కోరిక లేదన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత సీఎం చంద్రబాబు తనను పిలిచి మాట్లాడారు అన్నారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి తన స్థానంలో భూపేష్ రెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. తర్వాత పిలిచినాడు. నేను చెప్పేసిన సార్ నాకేం ఎంపీ కావాలనో ఎమ్మెల్యే కావాలని లేదు, భూపేష్ వదిలిపెట్టినాడు. ఓకే అన్నా. కాబట్టి మీకు అడ్వాన్స్ గా చెప్తాను, మేము జగన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదు. కారణం దోపిడీ చేసినాడు అన్ని చోట్ల. ఇది తెలియాలని మాకు తీసుకునేది. ఈ దోపిడీ ప్రభుత్వం, గత దోపిడీ ప్రభుత్వం పోవాలా లేదా? ఈ మంచి ప్రభుత్వం రావాలా లేదా? మన జమ్మలమడుగు 4123 నియోజకవర్గాల్లో మొదటి 4లో ఒకటి చేసే బాధ్యత నాది. మేము ఆర్టీఓ గారి సమక్షంలో కమిటీ వేసినాం. ఎండీ ఆఫీసులో వరుసగా ఉద్యోగాల కల్పన కూడా ఒక కొత్త పథకం ఆలోచించిన. సర్టిఫికెట్ ఆధారంగా, మీ తెలివి ఆధారంగా ఈ ఆర్టీఓ ఎట్లయింది? చదువు వలన